ఒక అడవిలో ఒక పెద్ద చెట్టుపై ఒక కాకి, ఒక హంస తమ తమ గూళ్లు కట్టుకుని నివసించేవి. అవి ఇద్దరూ మంచి స్నేహితులు. ఎప్పుడూ ఆనందంగా గడిపేవి. ఒకరోజు ఒక వేటగాడు వేటకు వెళ్లి అలసిపోయి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు. వేసవి కావడంతో అతని శరీరమంతా చెమటలు పట్టి అతడు అసహ్యంగా తడిచిపోయాడు. వెంటనే హంస ఆ దృశ్యం గమనించింది. దయతో తన మృదువైన రెక్కలతో అతనికి గాలి విసరసాగింది. అప్పుడు అక్కడికి వచ్చిన కాకి ఆ దృశ్యం చూసి నవ్వింది. ఏంటి హంసా, ఈ వేటగాడు మనల్ని చంపేవాడి. అతనికి నీవు ఇలా సేవ చేస్తావా? ఎంత నాసరైన పని అని తిరస్కరించింది. కాకి అక్కడితోనే ఆ వేటగాడిపై ఒక్క రెట్టు వేసి అటు పక్కకు ఎగిరిపోయింది. వేటగాడు మేలుకుని తన ముఖంపై గడ్డకట్టిన మురికి కాకి రెట్టును గమనించాడు. అతడు గుసగుసలాడుకుంటూ పైకి చూశాడు. అక్కడ హంస గాలి కొడుతూ కనిపించింది. తనపై రెట్టువేసిందని అనుమానించి ఆక్రోశంతో తన బాణాన్ని ఎక్కించి హంసను గుచ్చి చంపేశాడు. నీతి: అలుపులకు సహాయం చేస్తే మనకే అపాయం కలుగును.